హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సబ్బాత్కు చేసిన మీ అందరికీ మరొకసారి సబ్బాత్ షలోం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. మరి ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. మరి మన మధ్యలో సహోదరుడు మరి అన్న సతీష్ అన్న ప్రార్థనతో మనం వాక్య భాగంలో మీకు స్తోత్రములు తండ్రి. నాయన మరి గత వారమంతే మీ కృపాక్షేమను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి తండ్రి నాయన మీ యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినములోకి నాయన మమ్మల్ని ప్రవేశింపజేసి ఇటు దినమును ఘనముగా పరిశుద్ధముగా మనోహరముగా ఆచరించడానికి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధ తండ్రి నాయన మరి మీ యొక్క నామమును మహిమపరచడానికి తండ్రి నాయన మీ ఆజ్ఞను మన్నించడానికి తండ్రి మరి మేము అందరము సంఘముగా కూడి ఆత్మచేత సత్యము చేత మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి పరిశుద్ధ సంఘముగా కూడి ఉండగా తండ్రి నాయన ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించండి. పరిశుద్ధ మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి మాకు జీవాహారమును అందించుటకై తండ్రి నాయన మీ దాసుడు మీ ప్రియ కుమారుడైనటువంటి నాయన మరి అశోక్ బ్రదరు నాయన మరి నిలిచి ఉంటుండగా తండ్రి నాయన మాకు కావాల్సినటువంటి ఆహారమును బిడ్డ ద్వారా మాకు అందింపజేయండి. పరిశుద్ధ మీకు స్తోత్రములు. మీ మాటలను తన నోట ఉంచండి. పరిశుద్ధ మీకు స్తోత్రములు. మీ మ్రాను చాటున భద్రపరచండి. పరిశుద్ధ మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడా మీ పరిశుద్ధాత్మను ఆవరింపజేసి తండ్రినైనా మరుగైన మర్మాలను లోతైనటువంటి సత్యాలను మాకు తెలియపరచండి. పరిశుద్ధ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి బిడ్డ చెప్పేటువంటి మాటలను వినుటకు వినుబుద్ధిని మాకు అనుగ్రహించండి. గ్రహించుటకు జ్ఞాన హృదయమును మాకు దయచేయండి. పరిశుద్ధ మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. మరి మరొకసారి తండ్రి నాయన అశోక్ బ్రదర్ని మీ యొక్క పాదములు ఎద్ద ఉంచుచు మాధవ్యం తగ్గించుకుంటూ మీ నామం నెచ్చించుచు మా ప్రియుడును లోకరక్షకుడు నజరేడైనటువంటి యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదవండి. 2వ అధ్యాయము 17వ వచనము. సహకరించండి చదివి. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన వచ్చింది? ఎవరు ఆయన వచ్చి దూరస్థులకును సమీపస్థులకును సమాధాన సువార్త ప్రకటించినంట. ఆయన ఎవరు చెప్పాలి? యెహోషువ మెస్సీయనా? నేను కాదంట. ఇంకెవరు? నేను యెహోషువ మెస్సీయ కాదంట. మీరేమంటారు? సరే మీరేమన్నారు? ఎవరో చూద్దాం. హల్లెలూయా. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. హల్లెలూయా. అయితే యాజకులు ఆ రోజులలో ఏం చేసేవారంటే తన యుద్ధకు వచ్చిన వారికి ఇలాగూ దీవించేవారు. ఎలాగూ
ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానము కలుగునుగాక అని దీవించేవారు, ఆశీర్వదించేవారు. ఎట్లా దీవించేవారు? ఆయన నామమును ఉచ్చరించేవారు. ఆ నామమున, తండ్రి నామమున మీకు సమాధానము కలుగునుగాక అని ఆశీర్వదించేవాళ్ళు. అవునా కదా? కానీ ఈ రోజుల్లో కొంతమంది ఏమంటారంటే నామము ఉచ్చరించకూడదు అంటారు. మీకు తెలుసా? ఇక్కడ మాత్రం మనకు సంఖ్యాకాండము మరి 6వ అధ్యాయం 26వ వచనంలో 27 కూడా చదివితే, అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. అంటే నామము ఖచ్చితంగా ఉచ్చరించాలి. ఆ నామముననే ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించేవారు ఎవరంటే యాజకులు, లేవీయులు. ఎందుకంటే మనిషికి కావాల్సినది ఏంటిది? సమాధానము కలుగునుగాక అని ఆశీర్వదించేవారు అనమాట. ఆ సమాధానం ఎలా కలుగుతా అంటే నామము ఉచ్చరించడం వల్లనే. నామము లేకుండా సమాధానము కలుగునుగాక అంటే కలగదు. ఆ నామమును బట్టే ఆశీర్వదించేవారు. నామమును ఖచ్చితంగా ఉచ్చరించాలి. ఎవరు ఉచ్చరించాలి? యాజకులు, లేవీయులు ఉచ్చరించాలి. మరి ఈరోజు మనం ఆ నామాన్ని ఉచ్చరించకూడదంటే ఎట్లా? నామాన్ని ఉచ్చరించకూడదంటే నువ్వు తోరాను కూడా చదవకూడదు. ఆ రోజుల్లో ఆ తోరా అంటే ఈ పరిశుద్ధ గ్రంథము యాజకులు మాత్రమే చదివి వినిపించాలి. తోరా ప్రకారము యాజకులు మాత్రమే తోరాను చదివి వినిపించాలి, దీవించాలి, ఆశీర్వదించాలంటే కూడా యాజకులు మాత్రమే. మరి ఈరోజు యాజకులు ఎవరున్నారు? యాజకులు ఎవరో, లేవీయులు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. లేదా పక్క ఈయననే లేవీయుడు అనడానికి రుజువు లేదు. పోనీ ఆయననే లేవీయుడు అనుకున్నాం, మరి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథము చదవద్దు, దాన్ని వినిపించకూడదు. ఆయన మాత్రమే వినిపించాలి, ఆయన మాత్రమే ఆయన నామమున ఆశీర్వదించాలి. మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి చెప్తున్నాడు, నువ్వు ఎలాగూ ఆశీర్వదించాలి ఇశ్రాయేలు ప్రజలను. అంటే ఆ సమాధానము ఎంత ముఖ్యమై ఉన్నదో, లేదా చాలా అవసరమై ఉన్నది ఆ సమాధానం. మరి సమాధానం అంటే ఏమిటి? మనం హెబ్రూలో షలోమ్ అని అంటాం. షలోమ్ అంటే ఏంటిది? షలోమ్ అంటే ఏంటిది? సమాధానం. లేదా షలోమ్ అంటే ఏంటిదంటే సమాధానం. సమాధానం అంటే ఏమిటి? షలోమ్. లేదా సమాధానం అంటే ఏంటిదంటే షలోమ్. షలోమ్ అంటే ఏంటిదంటే సమాధానం. కానీ ఇట్లా అడిగినా అట్లా అడిగినా సమాధానమని చెప్తున్నాము, కానీ సమాధానం అంటే ఏంటిదో మనం చెప్పలేకపోతున్నాం. హల్లెలూయా, అవునా కదా? నేను తెలుగులో అంటున్నా సమాధానం అంటే ఏంటిదని, అంటే షలోమ్ అంటున్నాం. షలోమ్ అంటే ఏంటిదంటే మళ్ళీ సమాధానం అంటున్నాం. అంటే భాష తెలియని వారికి కరెక్టే అనిపిస్తుంది, కానీ భాష వచ్చిన వారికి మాత్రం ఏంది ఒకటే సమాధానం వస్తుంది, ఆన్సర్ ఒకటే వస్తుంది, కానీ సమాధానం అంటే ఏంటిదో మనం తెలుసుకోలేకపోతున్నాం. హల్లెలూయా. కానీ సమాధానము చాలా ముఖ్యమై ఉన్నది ఆయన ప్రజలకు. ఎందుకంటే ఆయన ప్రజలు సమాధానము కలిగి ఉండాలి. ఆ సమాధానమును లేకపోతే, లేదా ఆ నెమ్మది లేకపోతే ఏమవుతారంటే ఆయన ప్రజలు దుష్టులుగా ఉంటారు. ఎవరికైతే సమాధానం ఉండదు, ఎవరిలో అయితే ఆ సమాధానం లేక జీవిస్తున్నారో వాళ్ళని ఏమంటారంటే దుష్టులు అంటారన్నమాట. హల్లెలూయా. అయితే ఆ సమాధానము ఇప్పుడు చూద్దాం. సమూయేలు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం, 12-13. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండున ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. మాకేలా సంభవించెను. హల్లెలూయా. యెహోవా దూత గిద్యోను గారికి ప్రత్యక్షమైంది. ఆయనకు ప్రత్యక్షమై ఆ దూత గిద్యోను ఏమని పిలుస్తుందంటే పరాక్రమము గల బలాఢ్యుడా. ఏమంటున్నారు?
పరక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. లేదా ఆయనకు ప్రత్యక్షమైన తర్వాత నే యెహోవా దూత యెహోవా ప్రత్యక్షమైండు, యెహోవా కృప మీకు తోడై ఉన్నాడు, యెహోవా మీకు తోడై ఉన్నాడు అంటే యెహోవా మనకు తోడై ఉంటే మాకు తోడై అంటే ఇదంతా ఎలా సంభవిస్తుంది? ఏం సంభవిస్తున్నది? వాళ్ళకు ఏమి సంభవిస్తున్నదంటే వాళ్ళ మీద మిద్యానీయులు పడి వాళ్ళను దోచుకుంటున్నారు, వాళ్ళను హింసిస్తున్నారు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయులు హింసిస్తున్నారు, దోచుకుంటున్నారు. పశువులు ఎప్పటికప్పుడు పుడుతుంటే పుట్టిన పశువులంతా తీసుకెళ్ళిపోతున్నారు మిద్యానీయులు ఇశ్రాయేళ్ళ మీద పడి. వాళ్లకు పండిన పంటనంతా దోచుకెళ్తున్నారు. ఎవరు? మిద్యానీయులు. అప్పుడు మిద్యానీయులు చాలా బాధతో ఉంటారు. అప్పుడు బాధలో ఉండి ఏమవుతుందంటే పరమ తండ్రి అయిన యెహోవాకు మొరపెడతారన్నమాట. ఎప్పుడైతే పరమ తండ్రి అయిన ఆ యెహోవాకు మొరపెడతారో, లేదా ఇశ్రాయేలు ప్రజలు అందరూ మొరపెడతారు, అప్పుడు మొరపెట్టినప్పుడు ఆ పరమ తండ్రి ఆయనకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా! ఆయనకు ప్రత్యక్షమై చూడండి 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. హల్లెలూయా! ఏమంటుండు పరమతండ్రి? పరమతండ్రి మాట్లాడుతుందా, దూత మాట్లాడుతుందా? మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. దూత మాట్లాడినట్లు ఉంటుంది, అంతలోపే పరమతండ్రి మాట్లాడినట్లు ఉంటుంది. హల్లెలూయా! కానీ పరమతండ్రి నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. హల్లెలూయా! పరమతండ్రి కూడా ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు? షలోం చెప్తున్నాడు. హల్లెలూయా! కానీ మనలో చాలామంది మన సహోదరులు కలుసుకున్నప్పుడు మరి ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఏమి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. లేదా కొందరు హల్లెలూయా అంటారు, కొందరు ప్రైజ్ లార్డ్ అంటారు, కొందరు ఏమంటారు మరణాత అంటారు, కొందరు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళ బోధకులు వాళ్ళ సేవకులు నేర్పిస్తున్నట్లు వాళ్ళు పలుకుతున్నారు. కానీ మనం మాత్రము మన పరమతండ్రి ఏం చెప్తున్నాడో అది మాత్రమే మనం చేయాలి. హల్లెలూయా! పరమతండ్రి అంటున్నాడు, ఓ గిద్యోను, నీకు షలోం, నువ్వు భయపడకు, నువ్వు చావు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ షలోంను మనం కలిగి ఉంటామో మనకు మరణమే లేదు. అది తెలుసుకున్న ఆయన ఎవరు? గిద్యోను తెలుసుకున్నాడు. అప్పుడే ఆయన ఏం చేసిండంటే యెహోవా నామమున బలిపీఠము కట్టి, చదవమ్మా 24. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. చాలమ్మా, అక్కడ ఒక బలిపీఠము కట్టి. గిద్యోను ఏ వంశస్థుడు? లేవీయుడా? యూదుడా? బెన్యామీనా? ఎవరు? మనష్షే. లేదా మనష్షే, చెదిరిపోయిన ఇశ్రాయేలుకు సంబంధించిన ఆయన మనష్షే. యూదా మనష్షే అంటున్నాడు. మనష్షే బలిపీఠం కడుతున్నాడు. ఏ నామమున? యెహోవా నామమున బలిపీఠంన కడుతున్నాడు. మరి మనష్షే పలకొద్దు కదా ఆయన నామాన్ని, అది పరిశుద్ధమైనది కదా, ఆయన పలకొద్దు కదా. మరి లేవీలు మాత్రమే పలకాలి కదా. కానీ మనష్షే యెహోవా నామమున, మనష్షే గోత్రికుడైన గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి అక్కడ ఆ బలిపీఠానికి నామకరణం చేస్తున్నాడు యెహోవా షలోం. అదే మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అక్కడ జెహోవా షలోం అని ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే జెహోవా షలోం అని ఉంటుంది. అలాగే హెబ్రీ బైబిల్లో చూస్తే మాత్రము యెహోవా షలోం అని ఉంటుంది. ఆ షలోం, ఆ సమాధానకర్త గిద్యోనుకు ప్రత్యక్షమై సమాధానము తెలియజేసి నీవు చావు అని ఆయనకు ప్రకటన చేసిండు, ఆయనకు అభయం ఇచ్చిండు. నీవు చావవు. ఒక్కడు ఎలాగంటే 100 మంది
1000 మందిని తరుముట ఆశ్చర్యము లేదు కాదు, ఒక్కడు 1000 మందిని తరుముట ఆశ్చర్యమే. బలాఢ్యుడైన గిద్యోను, నువ్వు వెళ్ళు, నీవు ఒక్కడవే కానీ నువ్వు 1000 మందిని తరమగలుగుతావు అంటాడు. అంటే ఎప్పుడైతే ఆ సమాధానకర్త ఆయనకు ప్రత్యక్షమై ఆయనకు ఇచ్చిన మాట, గిద్యోను నీకు షలోం, నువ్వు భయపడకు, నువ్వు చావు అని ఆ సమాధానకర్త ఆయనకు ప్రత్యక్షమైండు. సమాధానకర్త ఎవరు? సమాధానకర్త యెహోవా కదా, సమాధానకర్త యెహోవా. అలాగే రోమీలోకి రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. సమాధానకర్తయగు ఎలోహిం, సమాధానకర్తయగు ఎలోహిం మీకందరికి తోడైయుండును గాక, మీకందరికి తోడైయుండును గాక. ఆమేన్, హల్లెలూయా. సమాధానకర్తయగు ఎలోహిము మీ అందరికీ తోడైయుండును గాక. ఆ సమాధానకర్త ఎలోహిం. సమాధానకర్త ఎవరు? ఎలోహిము. సమాధానకర్త యెహోవా. ఆ సమాధానం, అందుకే ఆ సమాధానము మనుషులందరికీ అవసరమై ఉన్నది. ఓన్లీ ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, మనుషులందరికీ అవసరమై ఉన్నది సమాధానం. సమాధానం అంటే ఏంటిది? సమాధానం అంటే ఏంటిది? సరే, మీరు చెప్తలేరు. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. గట్టిగా చెప్పాలి. సమాధానకర్తయగు ఎలోహిం, సమాధానకర్తయగు ఎలోహిం తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక, మీకు సమాధానము అనుగ్రహించును కాక. ఎలోహిం మీకందరికి తోడైయుండును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? సమాధానకర్తయగు, మన తెలుగు బైబిల్లో ప్రభువు అని ఉంది. అదే ఇంగ్లీష్లో చూస్తే లార్డ్ అని ఉంటుంది కదా. అదే కొన్ని ఇంకా ఇంగ్లీష్ వెర్షన్లో చూస్తే ఏమున్నదంటే మాస్టర్ అంటుంది. సమాధానకర్తయగు మాస్టర్ అని ఉంటుంది. అలాగే ఇబ్రూ బైబిల్లోకి వెళ్ళి చూస్తే అదోన్ అని ఉంటుంది. హల్లెలూయా. సమాధానకర్తయగు షలోం అదోన్, ఆ షలోం అదోన్ అని ఉంటుంది. ఆ సమాధానకర్తనే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆ సమాధానకర్తనే మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు. వేరేళ్ళు ఎవరైనా అనుగ్రహించగలుగుతారా? అనుగ్రహించలేరు కదా. మరి మనం ఎందుకు సమాధానం షలోం షలోం అని చెప్పుకుంటాము? ఆయన యాజకుడేమో మనకు సమాధానం ఉండాలని, సమాధానము కలగాలని, మీకు సమాధానము కలుగునుగాక అని ఆశీర్వదించాడు. మరి మనమెందుకు ఒకరికొకరం సమాధానం చెప్పుకుంటాము? యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పాలి? శాంతిని అనుగ్రహిస్తుండంట. అంటే శాంతి అంటే ఏంటిది? ఇంగ్లీష్లో చూస్తే ఏముంటుంది అంటే పీస్. ఏముంటుంది? పీస్ అని ఉంటుంది అన్నమాట, సమాధానమును. నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఏమంటాడు? నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన శాంతి కావాలి మనకు. అందుకే ఆయన శాంతి, ఆయన షలోం మనం కలిగి ఉండాలి. ఆయన సమాధాన కర్త అయి ఉన్నాడు. లేదా ఇప్పుడు అన్న ధనవంతుడే ధనం ఇవ్వగలుగుతాడు, లేదా ధారాళముగా దయచేయగలుగుతాడు. మరి ఈయన సమాధానకర్త కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? సమాధానం అనుగ్రహిస్తున్నాడు. సమాధానకర్త దగ్గరనే సమాధానం ఉంటుంది, కానీ వేరే వాళ్ళ దగ్గర
ఉండదు. నా దగ్గర ధనం ఉంది కానీ నేను ధారాళంగా ఇవ్వలేను, ప్రసాదాన్ని మాత్రం ధారాళంగా ఇవ్వగలుగుతాడు. ఎందుకు? ఆయన ధనవంతుడు కదా. అందుకే ఈయన సమాధానకర్త కాబట్టి ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టు నేను ఇస్తలేదు. లోకం ఏమిస్తుంది? అంతా కలవరమే. మనిషి శాంతితో ఉన్న మనిషిని శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా లోకం ఇస్తుంది. అందుకే ఈరోజు మనుషులు భూమి మీద అందరికీ ఏమి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేనే లేదు. ఎవరికి నెమ్మది ఉండదు? ఎవరికి సమాధానం ఉండదు? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20. దుష్టులకు నెమ్మది ఉండదని నా ఎలోహిం సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని నా ఎలోహిము సెలవిచ్చుచున్నాడు. ఎవరికి నెమ్మది ఉండదంట? ఎవరికి శాంతి ఉండదంట? ఎవరికి పీస్ ఉండదంటే దుష్టులకు ఉండదు. కానీ ఆయన తన శాంతిని, తన షలోమును, తన సమాధానమును అనుగరించడానికి వచ్చాడు. హల్లెలూయా. కానీ ఎవరు అంటే ఆయన సమాధానకర్త. షలోమ్ అంటే ఏంటిది? షలోమ్ అంటే ఏంటిది? షలోమ్ అంటే మీకు ఇంకా అర్థమైతే లేదు, మీ నోట నుంచి వస్తలేదు. షలోమ్ అంటే ఏంటిది? షలోమ్ అంటే యాశ్వమెస్సయనే, మెస్సయ్య షలోమ్. ఆ సమాధానము మెమ్మనగా అంటే దాచబడిన గుహ లేదంటే గుడారము. ఆ మెమ్ములో సమాధానం ఉన్నది. మెమ్మనగా మెస్సియా, మెస్సయ్యనే సమాధానము. షలోమ్ అంటే మెస్సయ్య సమాధానము. ఇంకా వేరే ఏ సమాధానము లేదు. అన్ని పనికి మళ్ళీ సమాధానమే. ఇంతలో కనబడి అంతలో మాయపడబడి, లేదా నేను ఇస్తే నీకు సమాధానం, నేను ఇవ్వకపోతే సమాధానమే లేదు. అశోక్ మంచోడు కాదు అంటాడు. కానీ ఆయన అలాంటి వాడు కాడు. ఆయన దూరస్తులైనవా మీకును, సమీపస్తులైన మీకును సమాధానపరచడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. సమాధానకర్తనే సమాధానపరచగలడు. కానీ సమాధానకర్త కాకపోతే ఆయనతోని సమాధానపరచడము కాదు. కానీ చాలామందికి షలోమ్ అంటే తెలియదు. మనం షలోమ్ చెప్తున్నామంటే యాశ్వమెస్సను కలిగి ఉన్నామని దాని అర్థము. లేదా మన సమాధానం కాదు, మనం గుర్తు చేయాలి. షలోమ్ అనగానే నేను యాశ్వమెస్సను కలిగి ఉన్నాను, ఆ షలోమ్ ఆయన శాంతిని నేను కలిగి ఉన్నాను. అవును బ్రదర్, మీరు కూడా ఆ శాంతిని కలిగి ఉన్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆ శాంతి కలిగి ఉన్నప్పుడు ఆయనలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. షలోమ్ అంటేనే ఆయన గుర్తుకు రావాలి. ఆయన శాంతిని మనం కలిగి ఉన్నాము. ఆయన శాంతి మనకు అనుగ్రహించడానికి ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేసిండు? దూరస్తులకు, సమీపస్తులకు సమాధానమును ప్రకటించిండు, సమాధానపరిచిండు. లేదా మరి ఆయన ముందే చెప్పాడా? లేదా, ముందే చెప్పాడు ఆయన, నేను వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధానపరచెదను. ఎక్కడ చెప్పాడు? అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నేనే వచ్చి వారిని సమాధానపరచెదను. ఇంకా ఎవ్వరు రారు. నేనే సమాధానకర్తను. సమాధానపరచాలంటే, సమాధాన బలి ఇవ్వాలంటే నేనే సమాధానకర్తను. ఆయన వచ్చే సమాధాన బలి ఇచ్చాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము.
కాబట్టి విశ్వాస మూలమున విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ఎలోహిమైన యాశ్వమెసే ద్వారా ఎలోహిముతో సమాధానము కలిగి ఉందుము హల్లెలూయా. దేంతోనంట? ఎలోహిముతో సమాధానం కలిగి ఉండాలి. దేంతో సమాధానం కలిగి ఉండాలి? సమాధానంతో సమాధానం కలిగి ఉండాలి. షలోం లేదా ఆయనతో ఎందుకు సమాధానం కలిగి ఉండాలి? ఎలోహింతో సమాధానం లేదా మనకు? ఎలోహింతో లేదు. సమాధానము కోల్పోయినాం మనము. ఎక్కడ కోల్పోయినాం? ఏదెను తోటలో కోల్పోయినాం. ఎక్కడ? ఏదెను తోటలో కోల్పోయినాం. సమాధానముగా ఉన్న ఆదామవ్వలు అప్పటి వరకు సమాధానముగా నెమ్మదిగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నది. ఏదేను తోట అంతా ప్రశాంతంగా ఉన్నది. ఉద్యాన వనము వలె ఉన్నది. ఏదోను తోట ఎలా ఉన్నది? సమాధానముతో ఉన్నది. ఎప్పుడైతే ఆ దుష్టుడు వచ్చి అవ్వగారితో లేదా మాట్లాడిండో అప్పుడే ఆ సమాధానం ఆమె కోల్పోయింది. నెమ్మదిని కోల్పోయింది. ఆ సమాధానమును, అక్కడ కోల్పోయిన సమాధానమును తిరిగి సమాధానపరచడానికి, అక్కడ కోల్పోయిన నెమ్మదిని తిరిగి మనకు నెమ్మది కలిగించడానికి ఆ సమాధానకర్త దిగి వచ్చాడు. వచ్చి దూరస్తులైన వారికి, సమీపస్తులైన వారికి సమాధానపరిచి ఎలోహిముతో మనకు సమాధానపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎలోహిముతో లేదా ఎందుకంటే ఈయన పాత్ర మారుతున్నది. ఎందుకంటే ఆయన స్వరూపమును మనము చూడలేము. ఎవరి స్వరూపమును? ఎలోహిము స్వరూపమును మనము చూడలేము. కాబట్టి ఆయన ఆ స్వరూపాన్ని వదిలేసి మన స్వరూపము ధరించాడు. మానవుని యొక్క స్వరూపమును ధరించి ఆయన దిగి వచ్చాడు. అందుకే ఆయనను కుమారుడు అనబడతాడు లేదా కుమారుడు అనబడును. అందుకే ఆయన కుమారుడుగా మనము సంబోధిస్తుంటాము. అందుకే ఆయన కుమారుడని ఆయనను ప్రకటించారు అపోస్తులు. అయితే ఆ కుమారుడు లేదా గిద్యోనుకు ఏమైంది? అక్కడంతా సమాధానము లేని స్థితిలో ఆ సమాధానకర్త ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయము 13వ వచనం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. 14 కూడా చదవమ్మా. మేమందరమును నేలపడినప్పుడు సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. హల్లెలూయా. సౌలు ఏ భాష మాట్లాడతాడు? ఆయన మాతృభాష ఏది? హెబ్రీ భాష లేదా హెబ్రీ భాష వచ్చినతోని మరి ప్రత్యక్షమైండు. ఎవరు? సమాధానకర్త ప్రత్యక్షమై ఏ భాషలో మాట్లాడతాడు? హెబ్రీ భాషనే మాట్లాడతాడు. లేదా హెబ్రీ భాషలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు అంటున్నాడు? ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నువ్వెవరవు అని అంటున్నాడు. ఈయన అదోన్ నువ్వెవరు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? 16వ వచనంలో నీవు హింసించుచున్నా చెప్పాలి. నీవు హింసిస్తున్నా యాశ్వను అంటాడు కానీ యేసు, జీససు, తుంగచ, దుర్బుల అనడు. ఇవన్నీ పేర్లు, ఆయన పేర్లు. ఇవన్నీ అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేర్లు ఉన్నాయన్నమాట. మీకు తెలియవు ఇవన్నీ. దుర్బుల, తుంగచ ఇవన్నీ అనడు. ఆయన యాశ్వ అంటాడు. ఇప్పుడు ప్రసాద్ అన్నకు ప్రత్యక్షమవుతున్నాడు. ఆ సమాధానకర్త ప్రసాద్ అన్నకు ప్రత్యక్షమైనప్పుడు ఏమంటాడు? నువ్వేం చేస్తున్నా యేసును అంటాడా?
ఆయనకున్న పేరే చెప్తాడు లేదా? మరి ఆయన పిలుస్తాడు, ఈయనను ఏమని పిలుస్తాడు? ప్రసాద్ అనే పిలుస్తాడా, లేకపోతే గేర్షోన్ అని పిలుస్తాడా? ప్రసాదే అని పిలుస్తాడు, ఆయనకున్న పేరునే పిలుస్తాడు. కానీ చాలామందికి అర్థం కాదు. అయితే ఆ సమాధానకర్త సౌలుకు ప్రత్యక్షమైండు. ఎవరికి ప్రత్యక్షమైండు? సౌలుకు ప్రత్యక్షమైండు. లేదా ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? సమాధానము లేని పరిస్థితిలో ఉన్నాడు. సమాధానమును కోల్పోయిండు. ఆయనకు తోరా తెలుసు, వాక్యం తెలుసు, సబ్బాత్ తెలుసు, పండుగలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ సమాధానము లేదు. హల్లెలూయా. సమాధానము లేక ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తున్నాడు. అక్కడ మిద్యానీయులు ఇశ్రాయేలును హింసిస్తే ఇక్కడ ఇశ్రాయేలుడే ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తే ఆ సమాధానకర్త ప్రత్యక్షమై సమాధానకర్త ఏమంటున్నాడు? నీవు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. నీవు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలును ముట్టువాడు నన్ను ముట్టువాడే, నేనే. ఎవరు ఆ ఇశ్రాయేలు అంటే సమాధానము కలిగి ఉన్నవారు మాత్రమే ఇశ్రాయేలు. నేను అబ్రహాము సంతానము, నేను ఇసాకు సంతానము, లేదు నేను యూదా సంతానము, నో, నాకెవరో తెలియదు. సమాధానకర్తను కలిగి ఉన్నవారు మాత్రమే ఇశ్రాయేలుకు. అందుకే ఇశ్రాయేలులకు సమాధానము కలుగునుగాక, ఇశ్రాయేలుకు సమాధానము కలుగునుగాక. అందుకే ఆయనకు ప్రత్యక్షమై, లేదా ఆయనకు సమాధానకర్త ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో ఆయనకు సమాధానం వస్తుందా లేదా? సమాధానం మాత్రం వచ్చింది కానీ ఉన్న చూపు పోయింది. లేదా అప్పటిదాకా ఇశ్రాయేలు ప్రజలను అంటే ఎలోహిము ప్రజలను శత్రువులుగా చూస్తున్నాడు, వాళ్ళని హింసిస్తున్నాడు. ఎవరు? సౌలు. కానీ ఎప్పుడైతే ఆ సమాధానకర్త ప్రత్యక్షమైండో, ఆ సమాధాన ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళను హింసించడము మానుకున్నాడు. ఆయనకు అప్పుడు జ్ఞానోదయమైంది. ఎందుకంటే తోరా చదవడం వల్ల జ్ఞానము రాదు, తోరా చదవడం వల్ల సమాధానం కలగదు. తోరా చదివి తోరాలో ఉన్నది గ్రహించినప్పుడే, తోరాలో ఉన్నది గ్రహించి తోరా ప్రకారం నడుచుకున్నప్పుడే సమాధానం వస్తుంది. అందుకే తోరాను ధ్యానించుమన్నాడు. ఏమన్నాడు? తోరాను ధ్యానించు, తోరాను ధ్యానించు, బెరిషిత్ సిమోతు వైక్రా బెమిద్బార్ దేవారిం, బెరిషిత్ సిమోతు వైక్రా బెమిద్బార్ దేవారిం. తోరాలో ఉన్నది యావా మనసు, తోరాలో ఉన్నది యావా మనసు. తోరాయే యాషువాయి ఉన్నాడు సోదరా, తోరాయే యాషువాయి ఉన్నాడు సోదరా. తోరాయే మార్గమని, తోరాయే జీవమని, తోరాయే మార్గమని, తోరాయే జీవమని, తోరాయే సత్యమై నిలిచియున్నది, తోరాయే సత్యమై నిలిచియున్నది. పరమ తండ్రికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనము తోరాను ధ్యానిస్తామో, ఎప్పుడైతే మనము తోరాను ధ్యానిస్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆయనకు మొర పెడతామో, అప్పుడు ఆయన ప్రార్థన చేసేవారి వైపు ఆయన చెవులు ఉంటాయి. అప్పుడు మన మొరను విని ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ఆత్మ ద్వారా మాత్రమే బయలుపరుస్తాడు. ఆత్మ ద్వారా మాత్రమే సమాధానకర్త ఎవరో మనము తెలుసుకోగలుగుతాము. కానీ పరిశుద్ధ గ్రంథము చదవడం ద్వారా బయలుపరచబడదు. ఎందుకంటే అర్థము కాదు. ఎవరు షలోం అంటే ఏంటి?
యాష్వా మెస్సియా. యాష్వా మెస్సియాను కలిగి ఉన్న వారి సమాధానమును కలిగి ఉన్నట్టు, నెమ్మదిని కలిగి ఉన్నట్టు. యాష్వా మెస్సియాను లేకుండా ఉత్తగా షలోం చెప్తే సమాధానకర్తను కలిగి ఉన్నట్టు కాదు. షలోం అంటే మనం గుర్తు రావాల్సింది, మనము యాష్వా మెస్సియాను కలిగి ఉన్నాము కాబట్టి మనము లోకంలో కలిసిపోకూడదు. మనం లోకానికి వేరే జీవించాలి. ఆయన లోకంలోకి వచ్చాడు కానీ లోకంలో కలిసిపోడు, లోకానికి వేరుగా జీవించాడు. అలాగే ఆయనను కలిగి ఉన్న మనము లోకములో కలిసి పోకూడదు. నేను పని మానుకొని క్రికెట్ చూసేవాడిని. నేను పని చేస్తే ఆ రోజు క్రికెట్ ఉందంటే పని మానేసి ఆ రోజు హాలిడే పెట్టి క్రికెట్ చూసుకుంటూ కూర్చునేవాడిని. నేను టీవీ కొన్నా, డబ్బా టీవీ 2003లో. టీవీ ఎందుకు కొన్నా అంటే క్రికెట్ చూడడానికనే. మీరు క్రికెట్ ఎవరు చూడకుండా ఇప్పుడు కానీ లేదా మానేసారు, ఎందుకంటే షలోం కలిగి ఉన్నారు మీరు. హల్లెలూయా. నేను మాత్రం చూస్తలేదు ఇప్పుడు. హల్లెలూయా. ఇది ఒకప్పటి పాత అశోక్. పాత అశోక్ పని మాని ఏం చేస్తుండే, ఆ రోజు డ్యూటీకి పోకుండా క్రికెట్ చూసుకుంటూ కూర్చుంటుండే. లేదా చదువు మానేసి వికారాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చి సినిమా చూసిపోతుంటే, ఒకటి కాదు 2 షోలు, ఒక్కొక్క రోజు 3 షోలు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? అందుకే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నా. హల్లెలూయా. పరమతండ్రి కాదు, మనమే ఖరాబ్ చేసుకుంటాం. అంటాం పరమతండ్రి నేను ఇంత సబ్బాతుకు వస్తున్నా, ఇంత పండుగలు వస్తున్నా, అబ్బా షలోం చెప్తున్నా నేను, కానీ నిన్ను ఇక్కడనే ఉంచినవేంది? నువ్వు చేసిన క్రియలు ఏమైతే మరి దానికి ప్రతిఫలం పొందాలి కదా, పొందాలా లేదా? అందుకే ఎప్పుడప్పుడు కష్టపడాలి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఏ వయసులో ఆ వయసులో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే పరమ తండ్రి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆకాశపు వాకిట్లు పట్టజలవంట, ఆ విధంగా ఆశీర్వదిస్తాడు ఆయన. ఆయన వెనుకాడడు, కానీ మన క్రియల చొప్పున ఎవరి క్రియల ప్రకారం వారిని ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? సమయం దొరికిందంటే, మొన్న ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నాకు కలుస్తలేదంట. వాట్సాప్ కాల్ నాకు చేస్తే వేరే ఆయన పోతుందంట. ఏడున్నవా అంటే ట్రైన్లో ఉన్నట్టుండంట. మరొకసారి చేస్తే సార్ నాకు జ్వరం వచ్చింది సార్ అంటుండంట. సరే అని ఆయన వదిలేసి మా దోస్తు మల్లారెడ్డి ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లం అయింది ఇంట్లో అని అశోక్కు చెప్పంటే, ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడంట. హల్లెలూయా. ఎక్కడ? ఆస్ట్రేలియాలో ఉన్నాడంట. తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడితే, ఎట్లున్నారు సార్, బాగున్నారా? అక్కడ ఎందుకు పోయారంటే, ఇట్లా మా అమ్మాయి డెలివరీకి ఉంది అందుకే వెళ్ళాము అని చెప్పి. వాతావరణం పెట్టా, ఇక్కడ చలికాలం ఉంది అశోక్, అసలు బయటికి రాలేకపోతున్నాం అంటుండు. నిజమేనా? ఆస్ట్రేలియాలో ఇప్పుడు చలి ఎక్కువ ఉందంట, నాకు తెలియదు కానీ ఆయన చెప్తున్నాడు. లేదా సమయం దొరికిందని ఆయన ఆస్ట్రేలియా పోలేదు, పని ఉందని ఆయన ఆస్ట్రేలియా పోయిండు. ఆయన అన్నుడు. హల్లెలూయా. సమయము హాలిడేస్ వచ్చిందని ఆయన ఆస్ట్రేలియా పోలేడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన పని ఉందని పోయిండు. నాకు చాలామంది నా ఫ్రెండ్స్, రా అశోక్ గోవా పోదాము, రా అశోక్ కాశ్మీర్ పోదాము, చల్లగా ఉంటుంది అంటారు. నేను పోను, నేను రాను అంటారు. నేను ఒకరోజు అనుకోకుండా పంజాబ్ పోయినా. అరే మీ అన్న ఎక్కడ పోయిండని మా తమ్ముడిని అడిగితే, మా అన్న పంజాబ్ పోయిండని చెప్పి. పంజాబ్ పోయిండని చెప్పిండు కానీ పంజాబ్ ఎందుకు పోయిండో చెప్పలేడు. నాకు ఏం అశోక్, మేము రమ్మంటేనేమో రావు, నువ్వు పంజాబ్ పోయినామంటావు. అరే నేను పని మీద వచ్చినాయా, ఒట్టి తిరగడానికి గాలి తిరగడానికి రాలేదంటని చెప్పిన. ఎందుకంటే ఖోఖో అక్షయ్ది ఖోఖో మ్యాచ్ ఉంది అనమాట. అక్షయ్ని ఖోఖో కోసం ఆడిపోయడానికి పంజాబ్ వెళ్ళిన. అంటే మనం ఎక్కడైనా వెళ్తున్నామంటే పని ఉండాలి. ఏముండాలి? పని ఉండాలి. కానీ ఆయన సన్నిధికి రావాలంటే పని మానుకొని రావాలి. హల్లెలూయా. ఆయన సన్నిధికి రావాలంటే ఉన్న పని మానుకొని ఆయన సన్నిధికి రావాలి. లేదు నాకు పని లేనప్పుడు వేస్తా అంటే కాదు. లేదా షలోం ఎట్లా చెప్తావు నువ్వు? షలోం అంటే ఉట్టిది కాదు. షలోం అంటే ఆయనను కలిగి ఉన్నాం. మెస్సయ్య యొక్క షలోం కలిగి ఉన్నాం. మెస్సయ్యను కలిగి ఉన్నాం. మెస్సయ్య
పని వదిలేసి ఆయన సన్నిధి నుండి వెళ్ళిపోయినా, ఆయన ప్రతి సబ్బాతు దినమున ఆయన సమాజ మందిరముకు వచ్చి ఆయన బోధించేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, లేదా? అవునా కదా? మరి ఆ మెస్సేయను మనం కలిగి ఉన్న మనము అన్యజనులు దేశాలు తిరుగుతున్నట్లు దేశ దిమ్మరుల వలె మనము ఆయనను కలిగి ఉన్న మనము పని లేకుండా మనము తిరగకూడదు. ఆయన సన్నిధిని వదిలేసి మనము తిరగకూడదు. సౌలు ఎన్ని దేశాలు తిరిగిండు, లేదా? ఎప్పుడైతే ఆ సమాధాన ప్రత్యక్షమైండో, ఆ సమాధాన కర్త ఎప్పుడైతే ఆయనకు ప్రత్యక్షమైండు, ఆ సమాధాన కర్తను ప్రకటించడానికి ఇటలీ, కోరింథు, ఎఫెస్, రోమా. ఎందుకు రోమాకు పోయిండు ఆయన? రోమాను చూసొస్తామనా? ఎందుకు ఇటలీ పోయిండు ఆయన? ఇటలీని చూసొస్తామా? ఇటలీలో ఆ సమాధానకర్తను ప్రకటించడానికి, ఇటలీలో ఆ సమాధానకర్తను ప్రకటించడానికి నీవు ఇటలీ పోవాలంటే ఆయనను ప్రకటించడానికి పో, కానీ ఇటలీని చూడడానికి కాదు. రోమాకు పోవాలంటే రోమాను చూడడానికి కాదు, రోమాలో నీవు కలిగి ఉన్న ఆ సమాధానకర్తను ప్రకటించడానికి పోవాలి. ఆయన షలోమును, ఆయనను కలిగి ఉన్న మనము అన్యజనుల వలె మనము తిరగకూడదు. అందుకే అలా తిరిగితే ఏమిటి? వాళ్ళు షలోం కలిగి ఉన్నారా? షలోంను కోల్పోయినరు. వాళ్ళు ఎందుకు కోల్పోయినరు? ఆత్మ అనుసరిస్తలేరు. వాళ్ళు ఆత్మను అనుసరిస్తలేరు, శరీరాన్ని అనుసరించడం వల్ల తనలో ఉన్న షలోంను, తనలో ఉన్న సమాధానకర్తను కోల్పోతున్నారు. అనేకులు ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి మనం అనేకుల వైపు చూడక మనము సమాధానకర్త వైపే మనము చూడాలి. ఆయనను మాత్రము మనము చూడగలిగితేనే మనము ఆయన ప్రత్యక్షను పొందుకుంటాము. ఆయన ప్రత్యక్షను పొందుకున్న తర్వాత ఆ సమాధానకర్తను మనము ప్రకటించడానికి ఇష్టపడతాము. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైన తర్వాత సౌలు మళ్ళా తిరిగి చూడలేదు. పట్టణం వెంబడి పట్టణం తర్వాత పట్టణం ఆయనను ప్రకటించుకుంటూ తిరిగాడు. హల్లెలూయా. ప్రకటించిండా లేదా? నేను గాలి మాటలు చెప్తున్నాను మీకు మోసం చేయడానికి. ఆయన ప్రత్యక్ష పొందినవారు అలాగనే ఉండాలి. అలాగ ఉన్నవారే షలోం. అలాగ ఉన్నవారే షలోం చెప్తే దానికి అర్థము, దానికి విలువ ఉంటుంది. కానీ అందరిలో సమాధానకర్త ఉండడు. అందరిలో సమాధానకర్త ఉండడు. ఎవరి దగ్గర ఉంటారు? పరక్రమము గల బలాఢ్యుల దగ్గర ఉంటాడు. హల్లెలూయా. పరక్రమము గల బలాఢ్యుడా లేవు, నీవు లేవు. మిద్యానీయులను, ఇశ్రాయేలుకు సమాధానం కలగాలి. నువ్వు లేస్తే మిద్యానీయులకు కూడా సమాధానం కలగాలి. హల్లెలూయా. ఆయన లేచిన తర్వాత 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? నిమ్మలంగా ఉన్నది. ఈయనకు ప్రత్యక్షమైన తర్వాత, ఇక్కడ సౌలుకు ప్రత్యక్షమైన తర్వాత ఆయన చనిపోయినంత వరకు ఆయన సమాధాన సువార్తను ప్రకటించుకుంటూనే ఉన్నాడు. మనకున్న సమయంలో సమయాన్ని మనం వేస్ట్ చేయకుండా మనం ఏం చేయాలి? ఆ సమాధానం అందరికీ షలోం చెప్పుకుంటూనే ఉండాలి. అంటే ఆ సమాధానకర్తను మనము ప్రకటించుకుంటూనే, తెలియపరచుకుంటూనే ఉండాలి. కానీ ఆ సమాధానం కర్తను మనము కోల్పోకూడదు. ఎప్పుడైతే ఆ సమాధానకర్తను కోల్పోతామో మనం దుష్టులుగా మిగులుతాము. షలోం అనేది మన నోటి నుంచి వస్తుంది, కానీ మనం దుష్టులుగా ఉంటాం. మనకు తెలియదు. మనం అంటాం షలోం, సమాధానకర్తను కలిగి ఉన్నామంటాం, కానీ మన క్రియల వలన తెలుస్తుంది నువ్వు షలోం కలిగి ఉన్నావా, నువ్వు సమాధానకర్తను కలిగి ఉన్నావా లేవని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, షలోం అంటే ఏంటిది? యాష్వా మెస్సయ్య. యాష్వా మెస్సయ్యనే సమాధాన కర్త, మెస్సయ్యనే సమాధాన కర్త. కాబట్టి ఆ షలోం, ఆ యాష్వా మెస్సయ్యను ఎల్లప్పుడూ ఎల్లకాలం మనము కలిగి ఉండ కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా.